కద్యూసర్ ఫీలింగ్ ఉంటుంది. 2 hours మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ అయి ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మా సినిమా ఏంటంటే మీరు ఎందుకు ఎంగేజ్ అంటే మీకు ఫోన్ చూసి టైం ఎందుకు ఉంటుంది అంటే మీరు ఫియర్ సినిమా చూస్తున్నప్పుడు అదొక భయంతో చూడడానికి ఒక ఆర్ట్. సో ఈ భయపడి కూడా ఆర్ట్ అని చెప్పి మీరు సింబాలిక్ గా అది ఎలా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి చిన్న చిన్న ఇలాగే తనది యూనో మంకీ మ్యాన్ ఇలా వాడటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో మంకీస్ తోటి రిలేటెడ్ ఉంటుంది అనమాట. కిష్కింద అన్నా కూడా మీకు తెలిసింది. ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఇంకా ఉంటాయి సార్. ఇది ఒకటి సినిమాలో ఆ క్యారెక్టర్ ఈ లెన్సులు ఉంటాయి. మేము కూడా ఇన్స్టాలో చూడడం మంకీ మ్యాన్ ఫస్ట్ టైం మేము అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓ లవ్లీ సూపర్ సూపర్. ఆల్రెడీ అనుపమ పరమేశ్వరతో గతంలో మీకు రాక్షసుడు అవునండి. సో అట్లా ఏమి ఉండిపోతున్నా దీనికి దాంట్లో కూడా కొంచెం అంతకు మించి ఉంటుందండి. రాక్షసుడు అదే రాక్షసుడు మా నేను అనుపమ చాలా మంచి సక్సెస్ అండి, అందరికి తెలిసిందే. అండ్ రాక్షసుడు 2 ఎప్పుడైనా చెప్పినా చాలా మంది అడుగుతుండేవాళ్ళు. కానీ రాక్షసుడు 2 కానీ ఇప్పుడు కిష్కిందపూర్ చూసాక మీరు అందరు డెఫినెట్ కిష్కిందపూర్ 2 ఎప్పుడైనా అడుగుతారు. ఐ విల్ గ్యారంటీ యూ బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది. అండ్ ఈసారి డెఫినెట్ గా మీ అందరు టైమ్ అండ్ ఎఫర్ట్ అరే భలే మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. డెఫినెట్ గా వీ విల్ మేక్ షూర్ దట్ మీరు ఇచ్చిన టైమ్ అండ్ ఎఫర్ట్ ఈస్ వర్త్ అని. నేను యాక్చువల్ ప్రభాస్ గారికి ఫౌజీ షూటింగ్ అప్పుడు చూపించానండి. నేను అప్పుడు ఇంకా టీజర్ చూపించాను, ట్రైలర్ చూపించలేదు. అప్పుడు గ్లిమ్స్ కే హీ గేవ్ అస్ వెరీ వెరీ అప్పుడు మీరు మన మీడియాలో చెప్పే డైలాగ్ కదా, డైలాగ్ మొత్తం ప్రభాస్ గారికి చెప్పాను. నీ దగ్గర చాలా ఉంది విషయం. సో స్వీట్ అండ్ సో కైండ్. బయటికి రాగానే నాకు కాల్ చేసి ఇప్పుడే ప్రభాస్ గారికి చూపించే టీజర్ చాలా అదిరిపోయింది అన్నారు అని చెప్పి నాకు కాల్ చేసి సార్ అది ఇక్కడ బాగుంటుంది సార్, మీరు చూసా కదా. అలానే కాదు సార్, ఇప్పుడు అది ఊరికి చెప్తే కూడా దానికి ఎక్కువ ఉండదు సార్. మీరు ప్రీజన్ మళ్ళీ ఎంజాయ్ చేయాలి. ఇది మావాడు చెప్తాడు మా డైలాగ్ ఇంట్రడక్షన్, మా డైలాగ్ ఇంట్రడ్యూస్ రెడీ అది ఇవ్వండి. రేపు అన్ని నేను ఊరికి చెప్పేస్తాను. రేపు మా థియేటర్ ఎక్స్పీరియన్స్ పోతాను నా భయం. సార్ హైందవ ఎంతవరకు వచ్చింది సార్? హైందవ 60% అయిపోయింది సార్. నెక్స్ట్ డిసెంబర్ టైసన్ అని మీకు సినిమా అవుతుంది. సో మీరు డిఫరెంట్ జానర్లు ఎంచుకుంటున్నారు, బట్ సక్సెస్ రేట్ అనేది రీచ్ అవ్వలేదు. దానికి కథలో సక్సెస్ రేట్ నేను సినిమాలు చేయలేదు సార్. అందరికి అది రాంగ్ పర్సెప్షన్ ఇస్తున్నారు ఎవరో కొంతమంది మీడియా వాళ్ళు. తప్పది. నేను 4 ఏళ్ళు సినిమాలే చేయలేదు సార్. నేను ఏమే ఉన్నా ఇండస్ట్రీ నుంచి, అంతే తప్ప నా లాస్ట్ సినిమా రిలీజ్ అయింది రాక్షసుడు, సూపర్ హిట్. తర్వాత అల్లుడు సినిమా రిలీజ్ అయింది, అది 2021లో రిలీజ్ అయింది. అది 50% ఆక్యుపెన్సీ లో కోవిడ్ టైమ్స్ లో రిలీజ్ అయింది. బట్ అప్పటికి ఆ టైంలో వైజాగ్ లో 225 షేర్ చేసింది అల్లుడు దొరికి సినిమా. నాతో పాటు ఇంకా 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయింది సంక్రాంతి టైంలో. సో బ్రహ్మాండంగా వచ్చినాయి కలెక్షన్స్. తర్వాత నా సినిమా ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది సార్, తెలుగు రిలీజ్ అవ్వాల. సో యూ కాంట్ కన్సిడర్ ఇట్ ఇస్ రిలీజ్. మొన్న భైరవం కూడా ఆల్మోస్ట్ మనకు రీచ్ అవ్వాలా. కానీ మీరు ఈ మధ్య చూస్తున్న సినిమాలు ఐదర్ 5 కోట్ల లోపల ఉంటుంది, లేకపోతే 50 కోట్ల పైన ఉంటుంది. మధ్య 20 కోట్ల సినిమా ఏది లేదు. నేను మళ్ళీ అదే బాధ ఏంటంటే కొట్టాల్సిన కుంభస్థానం కొట్టట్లేదు అంతే. మళ్ళీ యావరేజ్ అని సినిమా ఉంది అంతే. ఇప్పుడు యావరేజ్ సినిమా అంటే ఎలా ఉందంటే అరే మళ్ళీ యావరేజ్ సినిమాలు ఉంటాయని పేరు వెంటనే నేను చాలా అయిపోయింది. మళ్ళీ భైరవం నేనే వినాల్సి వస్తుంది, అంతే తేడా సార్. భైరవం థియేటర్లో అంటే ఇప్పుడు ఓటీటీలో దుమ్ము దులిపేస్తుంది, ఎలా ఫీల్ అవుతుంది సార్? థియేటర్లో చూస్తే హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమాలు ఇవ్వడానికి నేను కష్టపడుతున్నాను సార్. నా ప్రతి ఫ్రేమ్ చూస్తే, నా ప్రతి సినిమా చూస్తే, నా ఎవ్రీ ఫ్రేమ్లో నా ఎఫర్ట్, నా కష్టం మీకు అనిపిస్తుంది. అలానే మా హోల్ టీమ్ కష్టపడే ప్రతిదీ మీకు ఫ్రేమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ సినిమాలు ఇవ్వాలని మేము కోరుకునే సినిమాలు చేస్తున్నాం సార్. బట్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా ట్రెండ్ ఎలా ఉందో. ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఏది నచ్చుతుందో, ఎందుకు థియేటర్కి వెళ్తున్నారో మనకి చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు కొత్త కుర్రాల సినిమాలకి బ్రహ్మాండంగా కూడా చూస్తున్నారు. కొన్ని ఒకసారి పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా ఒక్కొక్కసారి కంప్లీట్ క్లాష్ అవుతున్నాయి థియేటర్స్. రీ రిలీజ్లకి అమేజింగ్ వస్తుంది. సో ఇట్స్ ఆల్ మన ఆడియన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం ఆ ఫ్రైడే వాళ్ళకి ఏ సినిమా నచ్చుతుందో అది చూస్తారు. బట్ డెఫినెట్గా ఈసారి మటుకి ప్రాపర్ థియేట్రికల్లో ఎంజాయ్ చేసే సినిమాని మేము ఇచ్చాం. అండ్ డెఫినెట్ మీ అందరూ థియేట్రికల్ చూసి ఇది ఒక ప్రాపర్ థియేట్రికల్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్ సినిమా అంటాం. ఎందుకంటే సార్ మీకు తెలిసిందే ఇప్పుడు హారర్ సినిమాలు ఉంటాయి, మన ఇంట్లో చూస్తే మనకు భయంగా పెద్ద అనిపించదు. ఇప్పుడు నేను కాంజరింగ్ కొంత ఆడియన్స్తో వీళ్ళతో చూసినప్పుడు నేను 10 మంది ఒక మొత్తం ఆడిటోరియం చూస్తే నాకు భయంగా ఉండేది. ఇంట్లో ఇంత భయపడ్డావు అని చెప్పి మళ్ళీ ఇంట్లో వేసుకొని చూశాను. ఇంట్లో వేసుకొని చూస్తే సేమ్ షాట్కి ఇంత భయపడ్డావు ఏంటి, ఇక్కడ ఏం భయం ఏంటలేదు కదా అనిపిస్తుంది. సో ఐ థింక్ కొన్ని సినిమాలు మనం థియేటర్లో చూడాలి. ఐ థింక్ కిష్కిందపూరి అలాంటి సినిమా. మీరు ఎన్ని సినిమా చేసినా మై ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ అల్లు.
కామెడీ ఉంటుంది వారానికి. సార్ జైజానికి నాకు మొత్తం వైద్యం తీసాను సార్, చూడలేదా? నేను చెప్పింది కామెడీ జోనర్ మూవీ గురించి. ఓకే అంటే ఆ ఫిల్మ్ మై ఫేవరెట్ ఫిల్మ్. సార్ వారానికి ఒకటి రెండు సార్లు కామెడీ సీన్స్ వస్తాయి. సూపర్ సార్. అలాంటివి ఏమన్నా మళ్ళీ మామూలుగా వచ్చాయి సార్ నిజంగా నేను అప్పటి నుంచి కామెడీ సినిమా చేద్దాం అని చెప్పి చాలా వింటున్నా ఉన్నాను సార్. నాకు స్క్రిప్ట్ ఎగ్జైట్ చేయాలి సార్. ఆ స్క్రిప్ట్ ఏంటో నాకు మీరు చూస్తున్న సినిమాలు నేను గొప్ప సినిమాలు చెప్పేసి చెత్త సినిమాలు చేయలేదు సార్. అది నా ఫిల్మోగ్రఫీ ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్. ఎప్పుడో కొత్త పాయింటే పట్టుకున్నాను, బట్ కమర్షియల్ చెప్పాలనుకుంటాను. ఎప్పుడు కమర్షియల్ చెప్తేనే ఏ పాయింట్ అయినా ఎక్కువ ఇంపాక్ట్కి వెళ్తుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సంక్రాంతికి వస్తున్నామో చూసాం, చాలా పెద్ద హిట్ అయింది. బట్ అందులో ఏంటంటే గురువులు గౌరవించాలి అనేది మనకు ఒక మంచి పాయింట్. ఆయన అంత ఎంటర్టైనింగ్గా చెప్పిన లాస్ట్ ఆ పాయింట్ తర్వాత నేనే మా గురువుని ఫోన్ చేశాను. రేపు 5వ సినిమాలో వాళ్ళిద్దరిని పెట్టారు నాకు యాక్టింగ్ నేర్పించిన ట్యూటర్స్. సో మనకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడు వాళ్ళు మన అంత ఇంపాక్ట్. అదే గురువులు గౌరవించి మొత్తం సినిమా 2 గంటలు తీసామనుకోండి, అది ఎంతమంది చూస్తారో తెలియదు. డెఫినెట్గా బాగా తీస్తే చూస్తారేమో, బట్ యూ నెవర్ నో. అప్పుడు అది ఆర్ట్ సినిమారా, అది ఎప్పుడైనా చూడొచ్చరా అంటారు. సో చెప్పేది కూడా కమర్షియల్గా చెప్పాలనేది నా కోరిక. సో అందుకే నేను చూసిన సాక్ష్యం కానీ, సీత కానీ, రాక్షసుడు అన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేశాను. బట్ డెఫినెట్గా ఈసారి కిష్కింధపురంతోటి అన్ని వైపుల నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది.